పిన్ని భర్తగా ఇంటికి తీసుకొచ్చారంటే పిన్ని ఆ నకిలీ హస్బెండ్ని కాదనలేదని నిషి వాళ్ళకి తెలుసు. అంటే పిన్ని అసలు పని మనిషి కాదు అని, తను చెప్తుందంతా అబద్ధమని వాళ్ళకి అర్థమైపోయినట్టుంది దాత్రే. అవును కేదార్, అందుకే ఒక నకిలీ మొగుడిని తీసుకొచ్చారు. ఇప్పుడు అత్తయ్య భద్రం అతను కాదు అంటే పొద్దున్నే వాళ్ళకి చెప్పిన డీటెయిల్స్ అబద్ధమా అని అడుగుతారు. పోనీ అది నిజమే, ఇతను భద్రం కాదని చెప్తే మరి అసలైన భద్రాన్ని చూపించమని, అది కూడా ఇప్పుడే ప్రూవ్ చేయమని అడుగుతారు. అసలు భద్రం అనే వ్యక్తే లేడు కాబట్టి మనం అది ప్రూవ్ చేయలేము. సో అత్తయ్య తను భద్రం కాదు అని చెప్పకుండా మనల్ని నిషి వాళ్ళు లాక్ చేసేశారు. మరిప్పుడు ఏం చేద్దామే? గమ్మున నేను వాడితో వెళ్ళిపోయేదా? 2 రోజులు ఎక్కడైనా ఉండి మళ్ళీ తిరిగి వచ్చేస్తా. లేదత్తయ్య, ఒక్కసారి మీరు ఇల్లు దాటితే మీరు వెనక్కి రాలేరు. నిషి టార్గెట్ మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించడం ఒకటే కాదు, బయటికి వెళ్ళాక మీరెవరో కనిపెట్టడం. మీరు ఇంట్లో మా దగ్గర ఉన్నంత వరకు మీ గురించి నిజం తెలుసుకోలేదని నిషిక కూడా తెలుసు. అందుకే ఇంత ప్లాన్ చేసింది. మరి నన్ను ఇప్పుడేం చేయమంటావు? లోపల వాళ్ళందరూ నేను చెప్పే సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. నిషి ప్లాన్ తిప్పి కొడితే తప్ప మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడలేమత్తయ్య. లోపలికి వెళ్ళాక నేను చెప్పినట్టు చేయండి, సరేనా? ఏందమ్మీ, వీళ్ళు చిలకమ్మని తీసుకొని బయటికి పోయి ఇంకా రావడం లేదేంది? మనం ఇచ్చిన షాక్ నుంచి తేరుకోవాలంటే ఆ మాత్రం టైం పడుతుంది కదా అత్తయ్య. ఎలాంటి ఒక ప్లాన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఈ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా అనిపించట్లేదు. ఒక్క మాటైనా మంచిగా మాట్లాడొచ్చు కదా బోడా. ఏటికి మధ్య ఇట్ట విడ్డూరంగా మాట్లాడుతూ ఉండవు? ఈ మధ్య మనిషి మనసు మారింది కదా అత్తయ్య. అందుకే మాట కూడా మారినట్టుంది. నీతో నా వల్ల కాదు నిషి, నేను వెళ్తున్నా. అప్పడా ఏంట్రా గుబ్బెమ్మలాగా కూర్చునున్నావు? వాళ్ళని త్వరగా పిలవమని చెప్పు. ఏంటి అర్థం కావట్లే మేడం. బయటికి వెళ్ళిన వాళ్ళని పిలవమని అడుగు. సరిగ్గా చెప్పండి మేడం. వీడిక్కడ దొరికాడ్రా బాబు, ముద్దున కొడుకు. నీకు టైం అవుతుంది, వాళ్ళని త్వరగా పిలవమని కౌశిక వద్దని అడుగు. ఏంటి అక్కడి నుంచి ఏదో అంటారు, అదే నాకు అర్థం కావదు. ఎవరు ఏం చెప్తున్నారు? అది మేడం, అది మేడం నాతో నేనే, నాలో ఉన్న నాతో నేనే మాట్లాడుకుంటున్నా మేడం. అంతే మేడం, అంతే. చిలకమ్మ నిన్ను వదిలేసి దూరంగా ఉండడంలో తప్పే లేదు. నేను చెప్పినట్టే చేద్దాం. సూపర్ ప్లాన్. పదండి వెళ్దాం. పదండి. ఏంటి అయిపోయాయా మీ ముచ్చట్లు, మీ సమావేశాలు? లేదా ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా? పర్లేదు, ఏమైనా ఉంటే చెప్పండి. అంటే మాకు ఎలాగూ పని పాట ఏం లేదు కదా, మేమిక్కడే మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. మీరు మెల్లిగా మాట్లాడుకుని రండి, సరేనా? సారీ నిషి, లేట్ అయినందుకు. కానీ చిలకమ్మ ఈ విషయం మాకు ఇప్పటి వరకు చెప్పలేదు. అసలు ఎందుకు చెప్పలేదు, ఎందుకు నిజం దాచిందో కనుక్కుందామని పక్కకు తీసుకెళ్లామంతే. ఏం చెప్పుండది? బంధమే వద్దనుకున్న భర్త గురించి అందరికీ చెప్పుకోవాలని అనుకోలేదు అని చెప్పింది. కలిసున్నన్ని రోజులు టార్చర్ పెట్టేవాడంటుదినా. వాడు పాపం చిలకమ్మని పెట్టిన టార్చర్ గురించి చెప్తుంటే కళ్ళల్లో నీళ్ళే ఆగలేదు. అమ్మ పెర్ఫార్మరు, ఇన్ని నాటకాలు నేను కూడా ఇంత బాగా నటించలేదే. ఈవిడ నటించట్లేదు, జీవించేస్తుంది. ఈవిడ చెప్పేది ఏంటంటే ఆ శిలకమ్మ నేనే కుట్టానని నన్ను ఒప్పుకున్నట్టున్నాను. ఇన్నేళ్ల తర్వాత ఈ భద్రాన్ని చూడగానే అవన్నీ గుర్తొచ్చి
చిలకమ్మ భద్రాన్ని అలా కొట్టిందంట. మ్మ్. అయిపోయిందా? ఏంటి నిషి? అదే అవసరమైన విషయం తప్ప మిగతా అన్నింటి గురించి మాట్లాడి లాస్ట్లో పనవ్వకుండా అడ్డుపడ్డం నీకు నీ మొగుడికి అలవాటే కదా. ఇదిగో అమ్మి, నిన్న శ్రీవల్లి విషయంలో అంటే మేము చూసి చూడనట్టు వదిలేసుండాము. ఈ అమ్మి మన ఇంట్లో మనిషి కాదు, మన బంధువు కాదు. భద్రంతో చిలకమ్మని మనం పంపించకపోతే భద్రం స్టేషన్కి వెళ్ళి మనందరి మీద కేసు పెట్టే అవకాశం కూడా ఉంది తెలుసా? కాబట్టి మర్యాదగా భద్రంతో చిలకమ్మని పంపించండి. ఏంటి నిషి? అక్కడికేదో నేను కేదార్ చిలకమ్మని వెళ్లకుండా ఆపుతున్నట్టు మాట్లాడుతున్నారు. చిలకమ్మ తన భర్తతో హ్యాపీగానే ఉంటుందనుకుంటే మేం కూడా హ్యాపీయే కదా. అవును, భద్రం దుబాయ్లో బాగా సంపాదించుకుని వెనక్కొచ్చాడు. చిలకమ్మని బాగా చూసుకుంటాను అని అంటున్నాడు. మనకి అంతకంటే కావాల్సిందేముంది? ఆ భద్రం, చిలకమ్మ ఇంకా నీ మీద కోపంగానే ఉంది. నీతో రావడానికి ఆలోచిస్తుంది. నువ్వే ఒప్పించి మరి తీసుకెళ్ళు. అదెంతసేపు రాయే చిలకమ్మా, రా. అబ్బో! అమ్మో, ఇది ముట్టుకుంటే ఇటు కొడుతుందంటే ఎందుకైనా మంచిది. కొంచెం డిస్టెన్స్లో ఉండి మాట్లాడాలి. వస్తున్నా చిలకమ్మా, నువ్వు లేకపోతే నా బతుకు మొక్కలేని చికెన్ కూరలా, చక్కెరలేని కాఫీలో తయారైందే. హే? నాను యాదవనేనుకుంటా, కానీ నానిప్పుడు మారిపోయినానే. ముందులా లేను. నిన్నిప్పుడు బాగా చూసుకుంటానే. నాతో బేగి వచ్చేయి. ఇదిగో చిలకమ్మా, నువ్వు గాని ఇప్పుడు నాతో రాకపోతే నేను ఇక్కడే చేయగొచ్చుకుని చచ్చిపోతా. అయ్యో, ఏ భద్రం, ఏం చేస్తున్నావు? ముందు ఆ కత్తి కింద పెట్టు. ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడుకుందాం భద్రం. నా కోసం చచ్చిపోతా అంటున్నావా? ఆహా. నిజంగా నేనంటే ఎంత ప్రేమ ఉంది. ఇంత పని చెయ్యకు భద్రం. చెయ్యొద్దులు, కత్తి పడేయ్. అమ్మే, చిలకమ్మ చెప్పినట్టు విను భద్రం. ఆ కత్తిని కింద పడేసి పడేయ్. నీకేమన్నా అయితే చిలకమ్మ పరిస్థితి ఏంటి? చిలకమ్మ మొహం చూసేనా కత్తి కింద పడే. భద్రం, అక్క, ఏం తింటున్నావు అక్క? ఇంత బలంగా ఉన్నావు. నీ దండం పెడతా, నా చెయ్యదులే అక్క. వదిలే ప్రసక్తే లేదు.